1 వీక్ అయ్యింది ఫిలిం స్టార్ట్ అయ్యి. 2-3 సంవత్సరాలు అయింది తెలుగు డైలాగులు మాట్లాడి. అంటే ఆఫ్కోర్స్ తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ అయ్యేటప్పటికి నా క్యారెక్టర్కి నేనే వాయిస్, నా రోల్కి నేనే మాట్లాడుకుంటాను, ఎందుకంటే నాకు తెలుగు వచ్చు, నేను తెలుగు అబ్బాయిని. బట్ I have been literally waiting for so many years అంటే so many years to get one film from a well recognized, well registered, well received director. ఒక్క తెలుగు డైరెక్టర్గా ఎవరన్నా ఒక్కళ్ళు పిలవరా మనల్ని అంటే most of the directors knows me as an artist. మీరు మంచి ఆర్టిస్ట్ సార్, మీరు ఆ సినిమా ఈ సినిమా అని వాళ్ళు గుర్తు తెచ్చుకుని చూసిన తమిళ సినిమాలు అవన్నీ చెప్తారు. నాకు ఇంతవరకు ఉంటుంది వాళ్ళని అడగాలని. సార్ నేను గొల్లాల మావిడాడు సార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నేను తెలుగు సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడగలేకపోయాను. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. సో దాన్ని స్ట్రిక్ట్గా నేను ఐసా అనిల్ రావిపూడి గారు దెన్ ఐ వాజ్ డూయింగ్ వారిస్, అంటే తమిళ్ వారిస్ మనకు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతూ ఉండింది. దిల్ రాజ్ అన్న ప్రొడ్యూసరు. సో ఆ ప్లేస్లో ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని. అప్పుడు వి మెట్, వి స్పోక్. నాకు ఇష్టం, నాకు అప్పటికి తన సినిమాలు చూస్తాం, ఆల్ ఫన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ఎండ్. సో ఐ వాజ్ జస్ట్ ఎలా అడగాలని తెలియకుండా వెళ్ళి అడిగేశాను. సార్ నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా, ప్లీజ్ రండి అన్నారు. సో ఐ మెట్ హిమ్ ఇన్ హిస్ ఆఫీస్. దిస్ హ్యాపెండ్ ఇన్ 2019. సారీ 2019 కాదు, 2022. ఇంకా అక్కడ నుంచి ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్. He likes me so much. I think he loves me so much as an artist. దీనికి ముందు నేను చేసిన సినిమాలన్నీ కొన్ని సినిమాలు ఆయనకి నచ్చిన సినిమాలు, నచ్చిన వేషాలు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఆయనకి ఇష్టం. అలాగా హీ కెప్ట్ ఇన్ హిస్ మైండ్, బట్ దాన్ని బయటికి తను చెప్పలే. హీ వాజ్ ఆల్సో వెయిటింగ్ టు టెల్ మీ దట్ ఓకే దిస్ ఫిల్మ్ వీ విల్ వర్క్ టుగెదర్ అని. ఇప్పుడు పిలిచారు, అందుకే ఈ 1 వీక్గా షూటింగ్ జరుగుతూ ఉంది. 2-3 మంత్స్ ముందే తెలుసు ఈ ఫిల్మ్ కమిట్ అవుతున్నానని. అన్నీ వదిలేసాను తమిళ్లో, టప ఒక 3-4 సినిమాలు ఇలా తెలుగు అవకాశం వచ్చింది సార్, నేను వెళ్ళి చేసి వచ్చేస్తానంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. దే సెడ్ పో మచ్చాం, పోయి పంటువా, నీ ரொம்ப நாளா பண்ணணும்னு நினைக்கிறேன், పోయి పనిటువా అన్నారు. సో ఇక్కడికి వస్తాం జరిగింది, సినిమా స్టార్ట్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ వెంకటేష్ సార్, కళ్యాణ్ రామ్ సార్ అండ్ విత్ కీర్తి సురేష్. ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్, వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, హైలీ టాలెంటెడ్. సో ఇలాంటి ఒక టీంలో ఒక అవకాశం రాదా? నా మాతృభాషలో నేను మాట్లాడి నాకు తెలిసిన, నేను నేర్చుకున్న, నేను చూసి నేర్చుకున్న విద్యలో ఏదైనా చిన్న పోర్షన్ దొరికితే ఐ కెన్ ఆల్సో ట్రై. ఎందుకంటే నన్ను ఒక ఎయిర్పోర్ట్లోనూ ఒక రైల్వే స్టేషన్లోనూ చూసి ప్రజలందరూ, నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్లో, ఐ మీన్ అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నాకు ఆంధ్రప్రదేశే. వాళ్ళు చూడగానే సార్ మిమ్మల్ని ఎక్కడో చూసాం సార్, ఓ సారీ సార్ ఈ సినిమాలో చూసాం సార్, చాలా బాగా చేశారు సార్, అది సరే సార్, కాబట్టి నా పేరు తెలీదు. ఆ చివరి వరకు బాగా పొగుడుతారు, సంతోషిస్తారు, సెల్ఫీలు తీసుకుంటారు. సార్ మీ నేమ్ సార్ అంటారు. సో ఎన్ని వందల సినిమాలు చేసినా ఇంకా ఆంధ్రాలో మన నేమ్ రిజిస్టర్ కాలేదు. అది ఎలా ఉండిపోయింది లోపల. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నా పేరు అందరికీ తెలుస్తుంది.
ఇలాగ శ్రీమన్ తెలుగు కుర్రోడు తమిళ్లో సెటిల్ అయ్యి తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నాడు, వాడు తెలుగే అని అందరికీ తెలుస్తుంది. ఆ అవకాశం నాకు ఇచ్చిన అనిల్ గారికి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే ఫ్రమ్ ఎవ్రీ వన్. ప్రతి ఆర్టిస్ట్ దగ్గర, ప్రతి టెక్నీషియన్ దగ్గర నేర్చుకుంటున్నా. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. మీ అందరి దగ్గర శభాష్ అనిపించుకోవడానికి I will work hard. So I need all your blessings. బాగా చేసానంటే రిసీవ్ చేసుకోండి, ఇంకా బెటర్గా చేస్తా ఫ్యూచర్లో. ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.